మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరికి తెలుసు, జూన్ 4వ తేదీ దృశ్య శక్తులని అంతం చేసి ప్రజా పరిపాలన వచ్చిన రోజుని జూన్ 4 అంటాము. అదేవిధంగా చూసారంటే వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు చేసిన దోపిడీలు, వీళ్ళు చేసిన అత్యాచారాలు, వీళ్ళు చేసిన మర్డర్లు, ఇవన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చిన రోజు జూన్ 4వ తేదీ. దీన్ని ఇంత మంచి రోజుని వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెన్నుపోటు రోజు అంట. నాకు అర్థం కాల. నిజంగా ఇది ఆంధ్రప్రదేశే నవ్వుకునేటట్లుంది ఈ స్టేట్మెంట్. అంటే మీ ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు జరిగినాయని ప్రజలు చూడలేదా? ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాలని మర్చిపోయారా? దళితులకు చేసిన ద్రోహాన్ని దళితులు మర్చిపోయినారా? బీసీలకు చేసిన ద్రోహాన్ని బీసీలు మర్చిపోయినారా? మీరు చేసిన మర్డర్ని మర్చిపోయినారా? అంటే మీ చిన్నాయన్నే మీరే గొడ్డలు తీసుకోపోయి నరికింది కాకుండా సైలెంట్ గా పోయి ఆడపోయి శవం దగ్గర నిలుచుకొని ఏమే తెలియనట్టు యాక్షన్ చేసి చంద్రబాబు నాయుడు గారి పని నెట్టేయలేదా? మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా కూడా మీకు సిగ్గు ఉండాలి, కొద్దిగానే లజ్జ ఉండాలి. ఇంకా మీదైనా ప్రజలకు మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు వస్తే ఆ 11 ఇంకా 1, 2, 3 పెరిగి అట్లీస్ట్ ఒక డీసెంట్ నంబర్ అయ్యి మీరేం కావచ్చు, అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కన్నా రావచ్చు. ఇలాంటి పనికిమాలిన పనులు మీరు చేస్తా ఉంటే ప్రజలు ఏం ముందులాగా లేదు. అన్ని వాచ్ చేస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మీకు ఎప్పుడు తగిన సమయంలో మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా చెప్తారు. జూన్ 4వ తేదీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయినందువల్ల ఎన్డీఏ కూటమి తరఫున ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎన్డీఏ మంత్రులు, ఎన్డీఏ కూటమిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ, జనసేన అందరూ కూడా సంబరాలు చేసుకునే రోజు జూన్ 4వ తేదీ. అందులో భాగంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కూడా జూన్ 4వ తేదీ సంబరాలు మేము చేసుకుంటాం. ఎందుకు జూన్ 4వ తేదీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలి? అందుకు గాను సుమారుగా 468 సీసీ రోడ్ మీ జీవితంలో వేసి ఉండరు. వచ్చిన 8-9 నెలల్లోనే 468 వేసాము. దీనికి గాను 1 ఇయర్ లో జీడి నెల్లూరు కాన్స్టిట్యూన్సీ లో ఎన్డీఏ కూటమి సంబరం చేసుకుంటుంది. ఇది రాజకీయం అంటే, ఇది డెవలప్మెంట్ అంటే. మీ రాజకీయం అంతా గొడ్డలి, మీ రాజకీయం అంతా కోడికత్తి, మీ రాజకీయం అంతా పులకరాయి. అర్థమైందా? ఇలాంటి పనికి మనతో ఆపేసి ప్రజల పైన ఉండే సమస్యలు, ప్రజలకు ఉండే సమస్యల పైన ఫోకస్ చేసి మాతో పాటు కలిసి పనిచేయాలని చెప్పేసి మీకు ఎదురు పలుకుతున్నా. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై జై తెలుగుదేశం, జై ఇండియా, జై భారత్.